రెడీనా? అందరికీ నమస్కారం. అబద్ధాలే పునాదిగా, అసత్యాలే ఎజెండాగా నడిచే పార్టీనే వైసీపీ పార్టీ. ఎందుకంటే వీళ్ళకి నిజాలు చెప్పటం అలవాట్లేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తిరుమలలో వెంకన్న స్వామి లేడని కూడా చెప్పగలరు. సీతమ్మకు లక్ష్మణుడు లక్ష్మణ గీత గీయలేదని కూడా చెప్పగలరు. అహల్య రాయిగా మారలేదని కూడా చెప్పగలరు. అది వైసీపీ పార్టీ యొక్క సిద్ధాంతం. ఇక ఈరోజు మనం మాట్లాడుకోవటానికి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణమైనటువంటి కరుణాకర్, ఆయన గురించి చెప్పాలంటే ఏ అసత్య ప్రచారానికి కూడా వెనకాడకుండా మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే కరుణాకర్. ఎందుకంటే ఒకసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి. కరుణాకర్ గారు, మీరేం చేశారు? కరుణాకర్, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? నువ్వేంటి? నీ బతికేంటి? ఒక్కసారి ఆలోచించుకో. ఒకసారి గతంలోకి వెళ్దామా? చూపెట్టమంటారా? మీ గతాన్ని మీకు గుర్తు చేయమంటారా? నేనే చూపెడతాను. ఎందుకంటే ఇవాళ మీకు గతం గుర్తుంచుకునే ఓపిక మీకు లేదని నేను అనుకుంటున్నా. ఒక్కసారి ఇదిగో ఇదేంటి, జూమ్ చేయండి. ఇదేంటో ఒకసారి జూమ్ చేయండి. ఇది జిరాక్స్ మిషన్. ఈ జిరాక్స్ మిషను నడిపే వ్యక్తిగా నువ్వు జీవితాన్ని ప్రారంభించావు. అది కూడా నీ సొంత డబ్బులతో కాదు, ఒక పార్ట్నర్కి వర్కింగ్ పార్ట్నర్గా ఉంటూ నువ్వు ప్రారంభించావు. ఇవాళ నువ్వేం మాట్లాడతావంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ, స్వర్ణముఖి నదిలో 11 ఎకరాలు కొట్టేసినటువంటి సందర్భం నీకే దక్కింది. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎందుకంటే మొన్న నేను ఇరిగేషన్ సెక్రటరీ గారిని ఒకసారి ఇప్పుడు కలిస్తే అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు. అయ్యా, ఇరిగేషన్లో ఉన్నటువంటి ఈ భూ కబ్జా చేసినటువంటి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తీయటానికి మీరు ఒక ఎంక్వైరీ చేయాలి, పర్మిషన్ ఇస్తే కలెక్టర్కి లెటర్ రాయమని చెప్పి అడగటం జరిగింది. ఎవరి మీద ఉన్నాయి ఏంటంటే మీ పేర్లే చెప్పారయ్యా, మీరే చేశారు. చివరికి మొన్న మేము చెప్తే అక్కడ కపిల తీర్థం ఎదురు జ్ఞాన మందిరానికి కట్టినటువంటి బిల్డింగ్ను కూడా కబ్జా చేసి నీ పిఏ పేరు మీద ఉన్నటువంటి అద్దెకు తీసుకుని ఒక హోటల్ నడుపుతుంది నువ్వే కదా? దాని మీద వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది కదా. అదేవిధంగా అన్నమయ్య సెంటర్లో కూడా ఒక కబ్జా చేశావు. నీ పేరే కబ్జాలదారుడు. నువ్వెవరి గురించి మాట్లాడతావంటే బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడతారు. బిఆర్ నాయుడు అంటే ఎవరు? ఒక టీవీ5, అదేవిధంగా ఒక మందుల కంపెనీ, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు. ఈ సంవత్సర కాలం దగ్గర బిఆర్ నాయుడు గారు అపాయింట్ అయ్యి సంవత్సరం అయింది. ఒక్క చిన్న అవినీతి అయినా చేశాడా? ఒక మచ్చ ఉందా? నువ్వేంటంటే ఆయన వేల మందికి ఉద్యోగాలు ఇస్తే నువ్వు చేసేది ఏంటంటే వేల మంది భూములను దోచేసిన ఘనత నీకుంది. ఆయనే ఉద్యోగాలు ఇచ్చాడు, నువ్వేమో భూములు దోచేసావు. అది నీ యొక్క చరిత్ర. ఒకసారి మనమేంటని ఆలోచించుకోండి. కరుణాకర్, నువ్వేంటో ఒకసారి ఆలోచించుకో. ఒకసారి గతం గుర్తు తెచ్చుకో. నువ్వేం చెప్పావో మాట్లాడు. ఇవాళ హిందూ సాంప్రదాయాల గురించి, దేవుడి గురించి, ఆచారాల గురించి నువ్వు పెద్ద లెక్చర్స్ ఇస్తున్నావు. నువ్వేం చెప్పావండి? నువ్వు చెప్పింది ఏంటి? ఒక్కసారి నీకు నేను గుర్తు చేస్తా. నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్గా ఉన్నప్పుడు ఇది నల్లరాయి అని అన్నది నువ్వా కాదా? రాయితో కొడితే చెప్పేంటి, రాయితో కొడితే తప్పేంటి, దేనితో కొడితే తప్పేంటి అని మాట్లాడింది నువ్వా కాదా? ఇవాళ నువ్వు ఆచార సాంప్రదాయాలు, నీ దగ్గర ఆచార సాంప్రదాయాలు నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఆచారాలకు పెట్టింది పేరు మేము, ఆచారాలు నిలబెట్టేదే మేము, మీరు కాదు. ఎందుకంటే దీని మీద మీకు కొంత వివరణ ఇవ్వాలి. ఈ టీటీడీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆచార పురుషులు అంటారు వాళ్ళని. ఈ ఆచార పురుషులు అంటే ఏంటంటే ఆలయంలో పనిచేసే పూజారులు కానీ ఇతర ఆలయానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళని ఆచార్య పురుషులు అంటారు. అదేవిధంగా ప్రతిరోజు టెంపుల్ తాళాలు తెరిచే వాళ్ళని ఏమంటారంటే సన్నిధి గొల్ల అంటారు. వచ్చి వాళ్ళే టెంపుల్ తాళం తెరుస్తారు. వాళ్ళు కానీ
సర్కార్ అంటే ఈఓగా పనిచేసేవాళ్ళు, జేఈఓలుగా పనిచేసే ఉన్నతాధికారులను సర్కార్ అంటారు. వీళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి వెళ్ళి ఆచార్యం ఏంటంటే పరివట్టం కడతారు. అంటే తలకి నిన్న ఆయన చేసింది, ఆయన బిఆర్ నాయుడు గారు పరివట్టం కట్టలేదు, బిఆర్ నాయుడు గారు పరివట్టం కట్టరు, ఆయన సెలవు కప్పాడు. పరివట్టం కట్టాలి, అది సాంప్రదాయం, ఆచారం. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారు మదర్ చనిపోయినప్పుడు వెళ్ళి టీటీడీ నుంచి ఈ పరివట్టం కట్టినటువంటి సందర్భం ఉంది. మీరు గతం తెలుసుకోండి, ఒకసారి వెళ్ళండి. గతాలు కూడా మీకు ఏంటంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు, ప్రజల ముందు మనం మాట్లాడేటప్పుడు పద్ధతి ఉంటుందండి. ఒక లెక్క ప్రకారం మాట్లాడాలి, ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడతాం, ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మీరు ఏది పడితే అది రాజకీయాలు చేయండి. కానీ హిందూ సాంప్రదాయాల మీద, టీటీడీ మీద రాజకీయాలు చేయొద్దు. మిగతా వాటి మీద నన్ను తిట్టండి, నేను బాధపడను, మా నాయకుడిని తిట్టండి, మేము బాధపడం, ఎందుకంటే మీకు అలవాటు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధించింది మనోభావాలు, హిందూ సాంప్రదాయాలు, వీటి మీద మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కరుణాకర్. ఎందుకంటే తెలుసుకొని మాట్లాడాలి. ఇది దీనికి ఉదాహరణ, మీరు అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు కొడుకు చనిపోయినప్పుడు మీరు పక్క నుండి మీరే కట్టించారు పరివట్టం ఆచార్యులతోటి. ఇది నిజమా కాదా? ఒక్కసారి వీడియో మీరే చూడండి. వీడియో ప్లే చేయమ్మా. ఓకే, చూసారు కదా, మీరే దగ్గరుండి కట్టించారు. ఎందుకంటే ఇది ఆచారం, కట్టించాలి. తప్పే మేము కూడా దీని మీద కామెంట్ చేయలే. ఎందుకంటే ఆచార వ్యవహారాలు ఎవరు చేసినా, మీరు చేసిన ఆచార్యమే, మేము చేసిన ఆచారమే. ఆచారాన్ని మనం సాంప్రదాయాలని కాపాడవలసిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే అది మన బాధ్యత. మీరు కట్టారని మేము రోజు కామెంట్ చేయలేదే. ఎందుకంటే నేను దీని మీద కొంచెం ఎంక్వైరీ కూడా చేశా, ఎలా చేస్తారు ఏంటి అనే దానికి. ఒక పీఠాధిపతి కానీ మఠాధిపతి కానీ ఎవరైనా పరమందం చెందినప్పుడు వాళ్ళకు అడిగితే పరివట్టం పంపించి కట్టడం అనేది ఆ రోజే చేస్తారు, చనిపోయిన రోజే చేస్తారు. ఇది ఎవరికి? మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ వాళ్ళు చనిపోతే ఆ పీఠాలు మఠాలు అడిగితే ఆ రోజే వాళ్ళకి కడతారు. అది సాంప్రదాయం, ఆచారం, మనం పాటించాల్సిందే. తర్వాత 11వ రోజు అంటే మైలు అయిపోయిన తర్వాత, కొంతమందికి 11 రోజులు ఉంటాయి, కొంతమందికి 13 రోజులు ఉంటాయి. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆ మైలు అయిపోయిన తర్వాత ఆ రోజున సర్కార్ అంటే ఉద్యోగస్తులు, పెద్ద ఉద్యోగస్తులు ఫ్యామిలీలో చనిపోతే వెళ్ళి కట్టడం అనేది సాంప్రదాయం, కడతారు. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను, ఆచార్య పురుషులు కూడా కడతారు, అంటే గుళ్ళో పనిచేసే పూజారులు, ఇతర వర్గాలు. అదేవిధంగా ఇందాక నేను అడిగితే ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. మన ఉత్సవాల్లో ఏనుగులు తిరుగుతాయి, స్వామివారి ఉత్సవాల్లో ఏనుగు చనిపోతే కూడా కడతారు. దానికి ఎక్కడ కడతారు అని అడిగా, తొండానికి కడతారు అని చెప్పారు. అంటే ఇవన్నీ సాంప్రదాయాలు మనం తెలుసుకోవాలి. వీళ్ళు చేశారంటే ఆ విధంగా అందుకుని చేస్తారు. వీటన్నిటినీ పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ మీరు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మీ అవినీతి భాగవతం గురించి మాట్లాడటానికి రోజంతా కూడా సరిపోదు. ఎందుకంటే వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ సవిటా అనే దానికి డైరెక్టర్గా మీరు ఎవరిని పెట్టారండి? ఆయన మీ అన్నయ్య సుబ్రహ్మణ్య రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారి సోదరుడు. ఈయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈయన హిందుతత్వంలో ఉన్నాడా అంటే లేదు, విరసంలో పనిచేశాడు. తర్వాత విప్లవం వర్ధిల్లాలనే పత్రికలకు పనిచేసినటువంటి వ్యక్తి. ఈయనని తీసుకొచ్చి మీరు ఎక్కడ పెట్టారండి?
వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సెవిటాకి మీరు ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టినటువంటి ఘనత మీది. ఇక మీరు డబ్బులు కొట్టేయటంలో మీకు అన్నీ చేశారు, మీకు అంతా తెలుసు, మీ గురించి చెప్పడానికి ఇక వేరేదే లేదు. నీకేందంటే తిరుపతిలో ఉన్న గోవిందరాజు స్వామిది కోదండ స్వామి సత్రాల్లో 450 గదులని కూలగొట్టి డబ్బులు మళ్ళా చేసినటువంటి ఘనత మీదే కదా. 600 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు కదా. ఊళ్ళో తిరుపతిలో వర్కుల కోసం టెండర్లు పిలిచారు కదా. ప్రతి చోట అవినీతే కదా. మీ గురించి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? మీరు మళ్ళీ బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఒక్కసారి మీ చరిత్ర గుర్తు తెచ్చుకోండి, మీ బతుకు గుర్తు తెచ్చుకోండి. కరుణాకర్ గారు, మరొక్కసారి మీకు నేను చెప్తున్నా, ఒక్కసారి మీ చరిత్ర చూసుకోండి, మీ బతుకు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఎలా ఉన్నాం అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. టీటీడీలో నియామకాల్లో మీరు చేసింది ఏంటండి? అర్హత లేకుండా బర్డ్స్ డైరెక్టర్గా తీసుకొచ్చి రెడ్డి గారిని పెట్టింది మీరు కదా. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రత్యేక అధికారిగా జయచంద్రారెడ్డిని నియమించింది మీరు కాదా? అసలు ఎక్కడన్నా ఇంకోటి ఎక్కడా జరగంది, ఎవడు వెళ్ళరు. స్వామికి ఏకాంత సేవలు ఎవరు వెళ్ళరండి, బయట వ్యక్తులు వెళ్ళరు. గుళ్ళో పూజారులే స్వామికి ఏకాంత సేవ చేసి క్లోజ్ చేస్తారు. అలాంటి ఏకాంత సేవలో కూడా మీకు అవకాశం ఉంటే బయట వ్యక్తులను తీసుకుని నుంచోపెట్టినటువంటి ఘనత మీదా కాదా? ఒక్కసారి నేను అడుగుతున్నా మీ ద్వారా. ఇది మీరు అంతా మర్చిపోయి ప్రపంచం అంతా మీరు ఏదో మంచిగా ఉన్నట్టు మీరు మాట్లాడతారు. టీడీఆర్ బాండ్లో మీరు చేసిన అవినీతి ఏంటి, దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఎక్కడికక్కడ మీరు పాములోని పుట్టల్లాగా మీ అవినీతి భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఏంటంటే ఎన్ని పాములు ఉన్నాయో అంటే ఆ పుట్టలో ఎన్ని పాములు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. అంటే మీ అవినీతి భాగవతాలు ఎన్నున్నాయా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి గురిగింజ సామెత లెక్క ఇందాక మీకు నేను చూపెట్టిన వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పక్క నుండి పరివట్టం కట్టిన మీరే ఇవాళ పరివట్టం కట్టడం తప్పని మాట్లాడితే దీనికి అర్థం లేదు. మీ విఘ్నతకి మీకు ఉన్నటువంటి జ్ఞానం లేని వ్యక్తిగా మిమ్మల్ని ప్రజలు భావిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.